పుట్టినంతనే స్వస్థతనిచ్చిన యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మార్క్స్ వార్త 6:53-7 వరకు. వారు అవతలకు వెళ్ళి గిన్నేసరెతు దగ్గర ఒడ్డుకు వచ్చి దరి పట్టిరి. వారు దోణి దిగ్గానే జనులు ఆయన గుర్తుపట్టి ఆ ప్రదేశం అంతటా పరిగెత్తుకుని పోయి ఆయన ఉన్నాడని అని వినిన చోటునకు రోగులను మంచముల మీద మోసుకుని వచ్చుటకు మొదలుపెట్టి గ్రామంలోను పట్టణంలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించినో అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయన వేడుకుంటుండ్రి. ఆయన ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రుల్లో కొందరును ఆయన వద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయడం చూసిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇదియుగాక గిన్నెలను కొండలను ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలుగా అనేక ఆచారములు వారు అనుసరించేది వారు. అప్పుడు పరిసయ్యులును శాస్త్రులు నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారం చెప్పిన నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనం చేయుదురని ఆయన నడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గురించి ప్రవేశించినది సరియే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ఒడ్డుని దిగారు. ఆ ఒడ్డుని వెళ్తుంటుండగా అనేక జనాలు యేసుక్రీస్తు ప్రభుని గుర్తుపట్టి వాళ్ళ ఊళ్ళో ఆ చుట్టుపక్కల ఊళ్ళో ఆయన ఎక్కడ ప్రవేశిస్తే పట్టణాల పల్లెల్లో గ్రామాల్లో ఎక్కడ ప్రవేశిస్తే అక్కడ ఆయన చూసిన వారందరూ ఆ ఊర్లో ఉన్న రోగులందరినీ మంచాల మీద మోసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేసి, ప్రభు ఒక్కసారి నీ వస్త్రాన్ని ముట్టుకొని ఇయ్యాలని చెప్పి బతిమాలుకున్నప్పుడు ఆయన్ని ముట్టిన వారందరూ స్వస్థత పొందుకున్నారు. ఆయన మనల్ని ముట్టితే స్వస్థత వస్తుంది, మనం ఆయన్ని ముట్టినా స్వస్థతే వస్తుంది. ఆమేన్. ఇప్పుడు యెరూషలేము నుంచి పరిసయ్యుల శాస్త్రులు కొందరు వచ్చి అంటున్నారు, నీ శిష్యులు అపవిత్రమైన చేతులతో కడుక్కోకుండా భోజనాలు చేస్తున్నారు, చేతులు అపవిత్రమైన పనులు చేస్తున్నారు అని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు బయట సంత నుంచి వచ్చినా బయటకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చినా వెంటనే ఆ ఇంట్లో ఉన్న పాత్రలు కడుక్కున్నాయైనా కూడా మళ్ళీ నీళ్ళలో ముంచి లేవదెత్తా ఉంటారు. అంటే వాళ్ళు నీళ్ళు చల్లుకుంటూ ఉంటారు ఇంట్లో, అదేదో అపవిత్రం శుద్ధి అయిపోద్ది అన్నట్టుగా నీళ్ళు చల్లుకుంటారు. ఇప్పటికీ చూడండి, గ్రహణం పట్టి వదిలేక కొందరు ఇల్లు కడిగేసుకుంటారు, గిన్నెలు బట్టలు ఏయో స్నానాలు చేసేస్తూ ఉంటారు. అది గ్రహణం అపవిత్రమైంది ఏమీ కాదు. ఒక గ్రహానికి ఇంకో గ్రహం అడ్డొచ్చినప్పుడు అది చీకటి వస్తుందని చెప్తూనే ఉన్నారు. అయినా కూడా మనుషులు అర్థం చేసుకునే విధంగానే ఉన్నారు. కనుక అలాంటి ఆచారాలు, మనుషుల ఆచారాలు మీరు పాటిస్తున్నారో దేవుడిని మీ హృదయంలో ఉంచుకోండి. దేవుడిని దూరంగా ఉంచుకుని మనుషుల ఆచారాలు మీరు పాటిస్తున్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అక్కడ వారిని గద్దించారు అనమాట. ఆమె